నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ. పటాన్ చెరు మహిళా క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే ప్రారంభం. వనపర్తిలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దొంగల హల్చల్. ఆర్కేపురం డివిజన్ లో నాసిరకం పనులపై ఆందోళన. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వరంగల్లో డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అవగాహన ర్యాలీ చేపట్టారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఏసీపీ సోమనాథన్ సహకారంతో నిర్వహించిన ఈ ర్యాలీలో సుమారు 300 మంది స్కూల్, కాలేజ్ విద్యార్థులు, ఆటో డ్రైవర్లు మరియు స్థానికులు పాల్గొన్నారు. అండర్ బ్రిడ్జ్ నుంచి బూడిదగడ్డ జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చిన అనంతరం రాజశ్రీ గార్డెన్లో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులు బూడిదగడ్డ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ బొల్లం రమేష్, ఎస్ఐలు నరేష్, శ్రవణ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడోత్సవాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో 2 రోజుల పాటు మహిళా క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మార్చి 12న జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వేలాది మంది మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 12వ తారీఖు నాడు పటాన్ చెరు నియోజకవర్గ స్థాయి ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు రేపు మహిళల క్రీడల ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మైత్రి మైదానంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ క్రీడలలో పోటీ పడడానికి వచ్చిన మహిళా సోదరులు, అలాగే నియోజకవర్గ స్థాయి ఎంపీలు జయరాం రాథోడ్ గారు, అలాగే విజయ్ గారు, వేదిక ఈ క్రీడలలో పాల్గొన్న మహిళా సోదరులందరికీ పత్రికా సోదరులకు పేరు ధన్యవాదాలు. 2 రోజులు మంచిగా మీరు మీ గేమ్స్లో పాల్గొని అందరు పోటీ పడి గెలవాలి, అందరు గెలవాలి. ఒక 10 గేమ్స్లో బ్యాట్ పడుతున్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఆడాలి. కింద పడి కాలు మీద నిలబట్టుకొని పిల్లలతో బిడ్డలతో సంతోషం. మీకు వాటర్ బాటిల్, భోజనం గిట్ట అరేంజ్ చేయడం జరిగింది. కొద్దిగా ఇనాగ్రేషన్ కాబట్టి 11:05 కాబట్టి తొందరలో ఇక్కడి వరకు ముగించుకొని భోజనం చేస్తాం. వల్ల సమ్ టైం మీరు పీఈటీలు మీకు ఇస్తారు. ఆ టైం లోపల మీరు గేమ్స్ ఆడవలసిందిగా మనం చేసుకుంటూ ఈ మహిళా దినోత్సవం క్రీడల్లో పాల్గొన్న సందర్భంగా మహిళలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సోదరులకు అందరికీ పేరు పేరున మా పీఈటీలు, మహిళా పీఈటీలు, జెంట్స్ పీఈటీలు, మా మహిళలందరినీ చక్కగా
ఆడిచ్చి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వారం రోజులు అన్ని పీఈటీలు అందరూ ఎక్సైజ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్ అన్ని సెలెక్షన్ చేసి పెట్టడం జరిగింది. అలా పాల్గొని మీరు పోటీ పడి గెలవాల్సిందిగా మనవి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కేంద్రంలో రంజాన్ మాసం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తన స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత పెద్దలు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనదని, సమాజంలోని సకల జనులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ ఏడాది ఉగాది మరియు రంజాన్ పండుగలు ఒకేసారి రావడం శుభసూచకమని తెలిపారు. హిందూ ముస్లిం సోదరులు పండుగలను ఐక్యమత్యంతో శాంతియుతంగా జరుపుకుని మత సామరస్యాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు డాక్టర్ ప్రత్యూష పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డులో చోరీ ఘటన కలకలం రేపింది. హన్మకొండకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో బ్యాగులో ఉన్న పర్సు మాయం కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సమాచారం ప్రకారం హన్మకొండకు వెళ్లేందుకు జనగామ డిపోకు చెందిన బస్సు ఎక్కిన వ్యక్తి కూర్చొని చూడగా బ్యాగులో ఉన్న పర్సు కనిపించలేదు. ఆ పర్సులో సుమారు 2 తులాల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసులు బస్సులో ఉన్న ప్రయాణికులు వారి లగేజీలను తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని, బస్సులు ఎక్కే దిగే సమయంలో మొబైల్ స్నాచింగ్ ఘటనలు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా పర్స్? అదేనా? ఇట్లా అమ్మా, ఇది జరుగు. అది అందరు వస్తారు కదా, ఎందుకు కోరి అంత ఎందుకు కోరి లోపడుగు అలా నిలబడరు. అయిపోతుంది, పంపిస్తుంది. ఎట్లా ఉందమ్మా బస్సు ఎక్కినప్పుడు ఎట్లా ఉంది? బస్సు ఎక్కినప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది సార్. బస్సు ఆపలేదు. బస్సు వెళ్తానే ఎక్కుతాడు. బాబు ఉన్నాడు కదా, సీట్ దొరకాలని నేను కూడా వచ్చింది సార్. లోనకి వెళ్ళినాక చూసుకున్నాను. మా బాబాయ్ ఉన్నాడు నా వెనక. నువ్వు ఎక్కుతున్నప్పుడు పబ్లిక్ ఉన్నారా ఇక్కడ? పబ్లిక్ ఉన్నారు సార్. ఇదంతా పబ్లికే ఉన్నారు ఎక్కే ముందు. బస్కి ఎమ్మటే వెళ్ళాడబడ్డారు సార్ చాలా మంది. నేను లోనకి వెళ్ళినాక చూసుకున్నాను సార్. సార్ ఎట్లయినా మా గోల్డ్ మాకు దొరికే విధంగా సాయం చేయండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతారు సార్. మీరు లేని వాళ్ళని సార్. చిన్న బాబు నేర్చుకొని వచ్చినాను సార్ ఇంత దూరం వరకు. ఆర్కేపురం డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో జరుగుతున్న వరద నీటి పైప్ లైన్ మరియు డ్రైనేజీ పనులపై స్థానికులు బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ నెంబర్ 2లో జరుగుతున్న పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని, సరైన ప్రణాళిక లేకుండా తవ్వకాలు చేయడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. తవ్విన రోడ్లను అలాగే వదిలేయడంతో వాహనదారులు, స్థానికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాలు పడితే నీరు నిల్వ ఉండే ప్రమాదం ఉందని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అధికారులు స్పందించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు అప్ స్ట్రీమ్ నుంచి వచ్చేటువంటి నీళ్లు
చక్కగా ఈ విఎం హోమ్ గ్రౌండ్లోకి వెళ్ళి కలిసి ఆ డ్రైనేజ్ నీళ్లు మొత్తం విజయపూర్ కాలనీ రోడ్ నెంబర్ 2 ద్వారా వెళ్తున్నాయి. దాని కారణంగా మొత్తం ఆ ఏరియా ఉండేటువంటి మొత్తం దుర్గంధం అయిపోతుంది. తర్వాత స్టామ్ వాటర్ ఇబ్బంది కారణంగా మాకు రోడ్ నెంబర్ 2లో చివరి నాగోల్ రోడ్ దగ్గర కలిసే చోట దాదాపు 4 అడుగుల నీళ్లు నిలబడి మొత్తం ఇళ్లకి నీళ్లు పోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ రోజులలో దాదాపు 2 సంవత్సరాల కిందట సవితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత ఆకుల శ్రీవాణి గారు వారి యొక్క కృషి వల్ల దాదాపు 6 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి ఆ పనులు ఇప్పుడు ప్రారంభం చేసిండ్రు. దాని కారణంగా ఏమైతుందంటే పనులు దాని ప్లాన్ ప్రకారం పనులు చేయించకుండా వాళ్ళంతా ఇంజనీరింగ్ వాళ్ళు సొంత నిర్ణయాలతో వాళ్ళు ప్లాన్లు చేసి వాళ్ళంతా మొత్తం ఆ నీళ్ళ వరద సమస్య ఏదైతుందో గత ఒక దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకుండా మళ్ళీ కొత్త సమస్యను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పినప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా కాలనీ వాసులంతా ఓ ఇల్లిటరేట్స్గా వాళ్ళు భావించి వాళ్ళు మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించేటువంటి వాళ్ళు ప్రయత్నం చేసుకోలేదు. దాని కారణంగా మా కాలనీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి మా వెనక ఉన్నటువంటి ఈ పైప్ లైన్ ఎవరు స్టామ్ వాటర్ ఏదైతుందో అక్కడ మొత్తం విఎం గ్రౌండ్లో కలిసి రోడ్ నెంబర్ 4లో ఉండేటువంటి మొత్తం ఆ కాలనీలో ఉండేటువంటి ఆ సైడ్లో ఉండేటువంటి మొత్తం నివాసులకందరికీ కూడా దుర్గంధమైనటువంటి వాసన రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగానే ఇవాళ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చి మళ్ళీ మొత్తానికి లెవెల్స్ చెక్ చేయమని చెప్పని కోరడం జరిగింది. వచ్చారు, రేపు మళ్ళీ లెవెల్స్ చూసి దాన్ని పరిష్కారం ఏదో చూస్తామని ఉన్నారు. అంతవరకు వెయిట్ చేద్దాం. టెలిఫోన్ కాలనీ హైవే నుంచి టెలిఫోన్ కాలనీ టర్న్ అయిన కాడ నుంచి డ్రైనేజ్ లైన్ వచ్చేసి విక్టోరియా గ్రౌండ్లోకి కలుపుతున్నారు. ఆ విక్టోరియా పైప్ లైన్ పైకి పోయి విక్టోరియా గ్రౌండ్లోకి వెళ్ళి ఎదురుగా స్ట్రీట్ నెంబర్ 4లో అపార్ట్మెంట్ దగ్గర ఓపెన్ నాల రెయిన్ కోసం పెట్టినట్టు ఓపెన్ నాలలో అది డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. గత 10 నెలల సంది కూడా నాన్ స్టాప్గా 3 కాలువల ద్వారా వరదలాగా వస్తుంది. భయంకరమైనటువంటి వాసన. ఇప్పుడు 10 నెలల సంది కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, ఎలాంటి పరిష్కారం లేదు. ఆ మూసి పక్కన ఉన్నట్టే ఉంది తప్ప అక్కడ కాలనీ వాసులందరికీ కూడా ఎలాంటి పరిష్కారం చూపించడం లేదు. కాలనీ వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, గొడవ చేశారు, అయినా కూడా పట్టించుకోవట్లేరు. చాలాసార్లు కంప్లైంట్ చేసాం, ఏం చేసినా కూడా పట్టించుకోవట్లేదు. మీరు ఒకసారి ఈ మీడియా ద్వారా కన్సర్న్ అధికారులు అందరూ దీని మీద పరిశీలించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దిల్సుఖ్ నగర్లో జరిగిన మీడియా సమావేశంలో నిరుద్యోగుల నాయకులు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న నిరుద్యోగుల మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో చాలా కాలంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ మిలియన్ మార్చ్ నిర్వహిస్తున్నారు ని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు అడ్డుకొని నిరుద్యోగులను అరెస్టు చేశారు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులమే, మీకు మాకు ఉద్యోగాలు చేసిన వ్యక్తులమే. మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు తగదు కూడా. ఎందుకంటే మీరు జాబ్ క్యాలెండర్ అన్ని అన్నారు. లక్షలాది నిరుద్యోగులు బయటకు అప్పుడు మీరేం చేస్తారు? జీహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్ జోన్లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. బడంగ్పేట్ సర్కిల్లో చెత్తను సక్రమంగా తరలించకుండా బహిరంగంగా తగలబెట్టడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మీర్పేట్ ప్రధాన రహదారిపై మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో చోటు చేసుకుంది. చెత్తకు నిప్పంటించడంతో మంటలు సమీపంలోని చెట్లకు అంటుకుని అక్కడి నుంచి పైగా ఉన్న విద్యుత్ వైర్ల వరకు వ్యాపించాయి. దీంతో కొంతసేపు స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఘటనపై స్పందించాలని ప్రయత్నించిన బడంగ్పేట్ సర్కిల్ కమిషనర్ సరస్వతి ఫోన్ కు స్పందించలేదని స్థానిక మాజీ కార్పొరేటర్ భిక్షపతిచారి ఆరోపించారు. ఫైర్ చేసిరా
చెట్టు మీద కూడా పడ్డది చూసారా? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు హైజీనిక్ కిట్లను పంపిణీ చేశారు. ఆరో సేతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ సఖీ థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థులకు ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ ఎన్జిఓ ఫౌండర్ విష్ణు వికాస్ మాట్లాడుతూ ప్రత్యూష ఫౌండేషన్ సహకారంతో విద్యార్థుల ఆరోగ్యం పరిశుభ్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ధరణిపతి ఆరో సేతు ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. మేము ఉమెన్స్ డే ప్రోగ్రామ్ మీద మేము వచ్చి అందరికీ ఇలా హైజీన్ గురించి చెప్పడం కానీ బేసిక్ థింగ్స్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేసి యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ వాళ్ళకి ఇస్తున్నాము. సో దాట్ వాళ్ళు ఒక 1 month బేసిక్ నెసెసిటీస్తో వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు అని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్లో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ, పటాన్ చెరు మహిళా క్రీడోత్సవాలకు ఎమ్మెల్యే ప్రారంభం. వనపర్తిలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దొంగల హల్చల్. ఆర్కేపురం డివిజన్ లో నాసిరకం పనులపై ఆందోళన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.